మీ జీవితంలో 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి కుక్కను పెంచుకోవడం లేదా పెంచుకోకపోవడం. కుక్కను పెంచుకోకపోతే మీ ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. మీ చెప్పులు పెట్టిన చోటే పెట్టినట్టే ఉంటాయి. వైర్లు వేలాడుతున్నా, డోర్లు గేట్లు తెరిచే ఉన్నా, చుట్టాలు స్నేహితులు రావాలనుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైఫ్ ఏ సర్ప్రైజెస్ లేకుండా కామ్గా ఉంటుంది. కానీ ఒక్కసారి కుక్కను పెంచుకోవాలని నిర్ణయించుకుంటే అన్ని మారిపోతాయి. ఇంటి నిండా మట్టి మరకలు, బట్టల నిండా కుక్కవచ్చు, విరిగిపడిన చెక్క ముక్కలు, చిరిగిపోయిన బట్టలు. ఇదే కాకుండా ఒంటిపైన ఘాట్లు, పెద్ద పెద్ద శబ్దాలు. ఎందుకో తెలుసా? కడుపున పుట్టకపోయినా అమ్మవయ్యావు, భయపెట్టడానికి ఆయనను నాన్నం చేశావు. అక్కని పిలువు అని కూతుర్ని అక్కని చేసి వాడితో గొడవ పడొద్దురా అని కొడుకుని అన్నం చేశావు. మొత్తానికి ఒక నోరు లేని చిన్న ప్రాణాన్ని ఇంట్లో భాగస్వామిని చేశారు. కారణం కుక్క. అది చెబితే వింటుంది, అరిస్తే అలుగుతుంది, కొడితే బాధపడుతుంది, నువ్వేడిస్తే వచ్చి ఓదారుస్తుంది, నువ్వు కనబడకపోతే వెతుకుతుంది, వెళ్ళిపోయావని తెలిస్తే నిరాశపడుతుంది. తన అమాయకమైన మొహం చూస్తే బాధలన్నిటికీ మరుపొస్తుంది. ఎంత చిరాకుతో వచ్చినా తను చూపించే ప్రేమతో లేని ఉత్సాహం తిరిగి వస్తుంది. ఇలా నిస్వార్థంగా ప్రేమించే ప్రాణి ఓ 10 సంవత్సరాలు మన జీవితంలో కలిపి తన పూర్తి జీవితాన్ని మనకి అంకితం చేసి వీడ్కోలు చెబుతుంది. అయినా కూడా మనుషులు కుక్కల్ని పెంచుతూనే ఉంటారు. ఎందుకంటే చివర్లో ఎదురయ్యే బాధ కంటే మధ్యలో దొరికే ప్రేమ అమూల్యమని, ప్రతి క్షణం ఎంతో